హాయ్! వెల్కమ్ టు ఇష్టమైన వంట. ఇవాళ మనకి రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. చాలా సింపుల్. ఓన్లీ ఇంగ్రీడియెంట్స్ మనకి దొండకాయ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంగ యాజ్ యూజువల్ ఆనియన్ అయితే కావాల్సిందే. ఈ ఫ్రై ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా కట్ చేసి ఇస్తే మాత్రం జస్ట్ ఇప్పుడు పిల్లలకి నేర్పించాలనుకున్న ఈ దొండకాయలు తీసుకొని ఈజీగా రెసిపీ చెప్పేస్తే వాళ్ళు ఈజీగా చేసేస్తారు. జస్ట్ మనం పక్కన నిల్చొని చెప్పేసినా కూడా చేసేస్తారు. అండ్ పిల్లలు మీరెవరైనా ఉన్నా కానీ ఈ రెసిపీ ఇలా చూసి ఒకసారి ట్రై చేసేయండి. జస్ట్ సింపుల్‌గా అయిపోతుంది. మీకు ఇంకా కటింగ్‌కి టైం తీసుకున్నంత కూడా కర్రీకి టైం తీసుకోదు. అంత ఈజీగా అవుతుంది. సో, మంచిగా ఫ్రై అవ్వడానికి మనం రౌండ్‌గా కట్ చేసుకుంటే మాత్రం మంచిగుంటుంది. పొడుగ్గా కట్ చేసుకుంటే అంత తొందరగా ఫ్రై అవ్వదు. బట్ రౌండ్‌గా కట్ చేస్తే మాత్రం తొందరగా ఫ్రై అవుతుంది. సో, ఒక హాఫ్ కేజీ దొండకాయలను తీసుకోండి. ఇవి బరువెక్కువుంటాయి గాబట్టి హాఫ్ కేజీ కొంచెం ఒకళ్ళకి, ఇద్దరికి అలా రావాలంటే మాత్రం హాఫ్ కేజీ తీసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్స్ కట్ చేసి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ఒక మీడియం సైజ్ హాఫ్ కేజీ గాబట్టికి మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది. అండ్ కరివేపాకు ఏంటంటే కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఎప్పుడైనా కరివేపాకు యాడ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే పిల్లలు మామూలుగా జనరల్‌గా తినటం ఇష్టపడరు. ఇలా అన్నిట్లో యాడ్ చేసి ఎంతో కొంత అయితే మనకి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఒక బాణీ తీసుకొని, ఆ బాణీ వేడయ్యాక ఆయిల్ వేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసి, దాంట్లో మనకి పోపు దినుసులుంటాయిగా. ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండ్ పసుపు కూడా ఒక చిటికెడంత లేదు అంటే చిన్న స్పూన్ అంత ఏసేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తోనే టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా చెప్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లితోనే టేస్ట్ వస్తుంది. సో, మాక్సిమం స్కిప్ చేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మాత్రం వేసేసుకోండి. లేకపోయినా పర్వాలేదు. అండ్ దాని ఫ్లేవర్ దానికి. సో, అందుకని ఎప్పుడు అదే చెప్తున్నాను. అండ్ ఇప్పుడొచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ కరివేపాకు వేసేయాలి. ఈ ఫ్రైకి పచ్చిమిర్చి వేసామనుకోండి కొంచెం పొడిగా రాదు. అందుకనేసి అవాయిడ్ చేస్తే మాత్రం పచ్చిమిర్చి అవాయిడ్ చేసేయండి. మనం కారం వేస్తేనే మంచిగా క్రిస్పీగా పొడి పొడిలాగా వస్తుంది. సో, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేయడమే. చాలా ఈజీ రెసిపీ. ఎవరికైనా స్టార్టింగ్ మనకేదైనా కర్రీ చేయాలనుకున్నా ఇలాంటి ఫస్ట్ వీళ్ళకి ఇంట్రెస్టింగ్ రావాలంటే ఫ్రై రెసిపీస్ లాగా కానీ, ఈవెన్ పులుసు కానీ, కర్రీ కానీ అవి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఓన్లీ టైం ఎక్కడ తీసుకుంటుందంటే కటింగ్‌కే టైం తీసుకుంటుంది. పిల్లలతోని చేయించాలంటే మాత్రం ఎవరైనా సరే తల్లులు కానీ, ఎవరైనా కట్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఈజీగా చేసేసుకుంటారు. ఇంట్రెస్ట్ కూడా వస్తది చేసుకోడానికి. అండ్ వాళ్ళు వండుకొని తిన్నారు అన్న ఫీలింగు అండ్ వాళ్ళ కష్టం ఏంటో తెలుస్తుంది. అండ్ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. సో, ఇలా కొంచెం కొంచెం అలవాటు చేయటం మంచిదని నా ఉద్దేశము. ఇలాంటి మంచి కొన్ని కొన్ని విషయాలు కూడా చెప్తుంటాను నేను మధ్య మధ్యలో. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ సాల్ట్ వేసేయాలి. ముక్కలు కొంచెం మగ్గాలంటే సాల్ట్ వేసి మనం మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు మగ్గించుకోవాలి. అండ్ మధ్య మధ్యలో మాత్రం మీరు కలుపుతూ ఉండండి. ఎందుకంటే యాజ్ యూజువల్ కింద మాత్రం అడుగంటుతుంది ఫ్రైకి కాబట్టి. సో, మధ్య మధ్యలో కలుపుతూ మీరు మూత పెట్టేసుకోవాలి. మనం చెప్తే వినం కాబట్టి పక్కనోళ్ళు ఎవరైనా చెప్తే పిల్లలు కంపల్సరీ వింటారు. సో, మీరు ఇలాంటి రెసిపీస్ వీడియోస్‌లో చూసి చేయండి అని చెప్పండి. వాళ్ళు ఈజీగా చేసేస్తారు. చూసారా కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చేసింది. ఇంకొక 1 మినిట్ పెడితే పూర్తిగా కలర్ మారుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ బ్రౌన్ కలర్‌లోకి ఇలా వచ్చింది కదా! అలా వచ్చినప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ వరకు వేయించుకోవాలి. ఎందుకంటే, మనకి ఇది అంతా క్రిస్పీనెస్ రావాలి అంటే మూత పెట్టే వేయించుకోవాలి. ఎందుకంటే, ఆవిరికి ఉడుకుతుంది. ప్లస్ పైన కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. సో, ఇప్పుడు మనం వచ్చేసి జస్ట్ కారం వేసేసుకోవడమే. అండ్ మసాలా పొడి, కారం కొంచెం ఎక్కువ కావాలంటే చిటికెడు మసాలా పొడి కూడా వేసేసుకోండి.
అంటే ఉప్పుకి ఆల్రెడీ ఇందాక ఏసాం కాబట్టికి కొంచెం వేస్తే సరిపోతుంది. సో, మొత్తం మిక్సప్ చేసేసి ఇంకా ఓపెన్ లిడ్ పెట్టొద్దిప్పుడు. లిడ్ పెట్టకుండానే జస్ట్ కలిపేసి ఉంచేయండి అలా. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ఇది. అండ్ లాస్ట్‌కి మాత్రం మనం ధనియాల పౌడర్ ఏసేసుకుంటే సరిపోతుంది. మీకింకా మరీ లైక్ బ్లాక్ కలర్‌గా రోస్టెడ్‌గా కావాలి అంటేనేమో ఇంకొక 1 మినిట్ అలా ఉంచుకోండి. ఇదొచ్చేసి ధనియాల పొడి. సో, చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ముద్ద ముద్ద పెట్టుకుంటే మీరు వదలనే వదలరు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.